అంత చూశారు. పరిశుద్ధులు ఎవరు కనబడలేదు. వెతుకగా వెతుకగా మరియా కనబడలేదు. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తు పిల్లరా, ఆయన పుట్టుకలో దేవుడు ఎవరిని వాడుకున్నారంటే మరియను వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మరియలో కొన్ని ప్రత్యేకతలు. పరిశుద్ధ జీవితము కలిగిన మరియాలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధ జీవితము కలిగిన. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన జీవితము కలిగిన. పరిశుద్ధమైన జీవితం ఉంటే దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకోవాలంటే ఏం చేయాలి? నన్ను వాడుకో వాడుకో అంటే వాడుకోడు దేవుడు. ఆయన కోరుకునేటి మనలో ఉంటే దేవుడు వాడుకుంటాడు. దేవుడు ముందు మానవులలో ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. అది ఎవరిలో కనిపించింది అంటే మరియలో కనిపించింది. దేవునికి స్తోత్రం. కనుక పరిశుద్ధ జీవితం. రెండవది, మరియలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ప్రార్థన పరురాలు. ఎవరు చెప్పండి? ప్రార్థన పరురాలు. దేవుడు ఎవరిని చూస్తూ ఉంటాడు? ప్రార్థనా పరులను చూస్తూ ఉంటాడు. మనం చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉంది. దేవుడు ఎవరిని ఇష్టపడతారు? ప్రసంగికులను ఇష్టపడతారా? ప్రార్థనాపరులను ఇష్టపడతారా అంటే ప్రసంగికులను ఇష్టపడతారు. అంతకంటే ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రార్థనాపరులనే దేవుడు ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. కనుక మరియాలో ఉన్న ప్రత్యేకత, విశిష్టత, విశేషము కలిగినటువంటి లక్షణం ఏంటంటే ప్రార్థనాపరులు. దేవునికి స్తోత్రం. నాలుగవది, వాక్యమును ధ్యానించున్నది. వాక్యము ధ్యానించే వారంగా ఉండాలి. దేవుడు యొక్క మరియను ఎందుకు కోరుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు? మరియలో నుండి ఎందుకు రావాలనుకున్నాడు? మరియ గర్భం నుండి ఎందుకు పుట్టాలనుకున్నాడు? కారణం ఏంటంటే వాక్యమును ధ్యానించే వారిగా ఈ యొక్క స్త్రీ ఉంది. కనుక వాక్యాన్ని ధ్యానించాల ప్రతిరోజు కూడా. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అతడు నీటి కాలువల యోరము నాటబడితే ఆకు వాడిక కాలమని ఫలమించు చెట్టు వలె ఉండను. అతడు చేయదంతయు సఫలమని. గట్టిగా చెప్పండి. అది నువ్వు చేసేది సఫలం కావాలంటే, విఫలం అవ్వకుండా ఉండాలంటే, సక్సెస్ నీ జీవితంలో చూడాలనుకుంటే నీ జీవితంలో వాక్యాన్ని ధ్యానించాలి. ఈ మరి యొక్క ప్రత్యేకంగా ప్రపంచం అంతా కూడా పేరు పొందడానికి గల కారణం ఏమిటి అంటే వాక్యాన్ని ధ్యానించింది. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. నాలుగవది ఏమిటంటే పరిశుద్ధులతో సహవాసము చేసినది. ఇప్పుడు ఎవరితో సహవాసం చేసిందంటే పరిశుద్ధులతో సహవాసం. ఎవరు పరిశుద్ధులు? ఎలిజబెత్ అనే ఒక స్త్రీ ఉండేది. ఈమె గర్భవతి అని తెలిసిన వెంటనే ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటే, నేను గర్భవతిని అయ్యాను, ప్రభుకి నేను కాన్పునివ్వబోతున్నాను, కనబోతూ ఉన్నాను, ప్రభు నా వల్ల పుట్టబోతూ ఉన్నారు అని పబ్లిసిటీ చేసుకోలేదు కానీ, అడవుడి చేయలేదు కానీ, ఆర్భాటం చేయలేదు కానీ, ఈవిడ ఏం చేసిందంటే పరిశుద్ధులతో సహవాసం చేసింది. దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ వీరి యొక్క బంధువు కూడా అదే రీతిగా ఆత్మీయ సహవాసం కోరుకుంటూ ఉంటే దేవుడు మరియను ఎన్నుకున్నట్టుగా మనల్ని ఎన్నుకుంటాడు, మనల్ని కోరుకుంటాడు. చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం. కనుక క్రీస్తు పిల్లారా, మరియను వాడుకోవడానికి గల కారణం ఏమిటంటే పరిశుద్ధ జీవితము కలది. రెండవది ప్రార్థన పౌరాలు. మూడవది వాక్యములు ధ్యానించినది. నాలుగవది పరిశుద్ధులతో సహవాసం చేసినది. దేవునికి స్తోత్రం. అలా దేవుని దూతను అని మరియా దూతను అడుగుతూ ఉంటుంది. అప్పుడు దూత చెప్తారు, ఏం చెప్తా ఉంటుంది? నువ్వు పురుషుణ్ణి ఎరగలేదు, కానీ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీది ఈ కార్యం జరుగుతూ ఉంటుంది అనే యొక్క దూత మరియతో చెప్పారు. దేవుని స్తోత్రం. కనుక పరిశుద్ధులతో సహవాసము చేసింది. ఎన్ని విషయాలు ఏమిలో చెప్పండి? పరిశుద్ధ జీవితము కలిగినది. రెండవది ప్రార్థనా పౌరాలు. మూడవది నిత్యము వాక్యము ధ్యానించినది. నాలుగవది పరిశుద్ధులతో సహవాసం. నీ సహవాసం ఎవరితో ఉండాలి? లోకంతో కాదు. అలరితో కూడిన ఆటపాటలు ఉంటారు కదా, అటువంటి వాళ్ళతో కాదు. దేవునికి స్తోత్రం. మనం యొక్క సహవాసము దేవుని సేవకులతో,
దేవుని ప్రజలతో, విశ్వాసులతో, ఆత్మీయులతో మనం అన్యోన్యమైన సహవాసం కలిగిన వారు ఉంటే దేవుడిని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. చేతులు పైకి వెళ్దాం, ప్రభుత్వం మరియను వాడుకున్నాడు. అప్పుడు దేవుడు ఈ లక్షణాలు ఈమెలో ఉన్నది దేవుడు చూసి దేవుడు 3 విషయాలు పలికాడు మరియతో. మొట్టమొదలు, నీవు దేవుని దయను పొందితివి. హల్లెలూయా. దేవుని దయను పొందుకున్నది. 4 విషయాలు ఆమెలో ఉన్నాయి. దేవుని యొక్క వచ్చిన ఏమిటంటే దేవుని దయ. దేవుని స్తోత్రం. మనకందరికి ఏముండాలంటే దేవుని దయ ఉండాలి. ఈ దయ ఉండాలంటే ఏమి ఉండాలి? ఇప్పుడు మరియలో మనం చూసామే 4 లక్షణాలు, 4 విషయాలు. అవి మనలో ఉంటే దేవుని దయ ఉంటుంది. కలిగి ఉన్నామంటే దేవుని దయ. భార్యను కలిగి ఉన్నామంటే దేవుని దయ. హల్లెలూయా. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే దేవుని దయ. 24వ సంవత్సరం అంతా కూడా నువ్వు ఇప్పటి వరకు కాపాడబడి ఉన్నావంటే నీ గొప్పతనం కాదు, నువ్వేదో జాగ్రత్త తీసుకున్నవాడు కాదు. ఏంటి మరి? దేవుని దయ. చేతులు పైకి ప్రార్థిస్తున్నాడు. ఆదాము అవ్వలకు దేవుడు మొట్టమొదటి కుమారుడు ఇచ్చినప్పుడు ఆ అవ్వ అంటది, ఏమంటుంది? దేవుని దయ వలన నేను ఒక మనుష్యుడిని సంపాదించుకున్నాను అంటది. 4వ అధ్యాయంలో ఆదికాండంలో 1వ వచనాలు. అల్లు చెప్తారా? నాకు ఈ రోజు నువ్వు ఏం సంపాదించుకున్నావు? నీ జ్ఞానం అని నువ్వు విర్రవీయకూడదు, నా తెలివి అని అనుకోకూడదు, నా సామర్థ్యం అనుకోకూడదు, నా యొక్క చాకచక్యం అనుకోకూడదు. నువ్వు అనుకోవలసింది, తెలుసుకోవలసింది, అర్థం కావాల్సింది ఏంటి అంటే దేవుని దయ నాకు ఉంది. చేతులు పైకెత్తి ప్రభుత్వం. కనుక దేవుని దయ. అందుకొరకు ఆ దూత రావడంతోనే మరియ ఉన్న చోటికి దేవదూత వచ్చి పలికిన మాట ఏంటంటే, దయాప్రాప్తురాల నీకు శుభం. హల్లెలూయా. క్రిస్మస్ పండుగను జరుపుకొనిచున్నటువంటి మనకి ఏంటంటే దేవుడు శుభాన్ని పలుకుతున్నాడు. హల్లెలూయా. శుభ కార్యములు దేవుడు చేయబోతున్నాడు.